బిడ్డకు జన్మనివ్వడం ఓ వరం. కానీ ఆ వరాన్ని శాపంలా మారుస్తున్నారు కొందరు వైద్యులు. కాసుల కకృతితో నిబంధనలకు నీళ్లొదిలేస్తూ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలకు విచ్చలవిడిగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఓవైపు ప్రభుత్వం సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనివ్వాలని చెబుతున్నా దాన్నేమాత్రం పట్టించుకోవడం లేదు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు. సూర్యాపేట జిల్లాలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాల బాగోతం ఇది. కాన్పుల కోసం ఆసుపత్రికి వెళితే కాసులే టార్గెట్. సాధారణ ప్రసవం డిక్షనరీలోనే లేదన్నట్లు కోతలు. కాన్పుకు సిజైరిన్ ఒక్కటే మార్గమని బ్లాక్మెయిల్. కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు. ఇది సూర్యాపేటలోని సుప్రజ హాస్పిటల్. ఇక్కడ గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా సి సెక్షన్ ఆపరేషన్లు చేస్తున్నారు. అధికారులు ఉన్నట్టుండి హాస్పిటల్లో తనిఖీలు చేయగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మార్చి నుంచి మే 2వ వారం వరకు ఇక్కడ 48 మంది డెలివరీ కోసం వస్తే అందులో 46 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేసి బిడ్డను బయటకు తీశారు. వారిలో చాలా మంది నార్మల్ డెలివరీ కోసం వైద్యురాలు సుప్రజను అడిగినా ఆమె మాత్రం సి సెక్షన్ కే ప్రాధాన్యత ఇచ్చారనే విషయం DMHO కోటాచలం దృష్టికి వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం వింటే ఫీజులు ఎగిరిపోతాయి. అసలు డాక్టర్ సుప్రజ చదివిన చదువుకి ఆమె చేస్తున్న వైద్యానికి సంబంధమే లేదట. జనరల్ సర్జన్ అయిన సదరు వైద్యురాలు గైనకాలజిస్ట్ గా చలామణి అవుతున్నారనే విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఇది తెలిసిన గర్భిణీలు ఇన్నాళ్ళు ఆ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వాళ్ళు ఉలిక్కి పడ్డారు. ఇక ఆసుపత్రిలో ఉండాల్సిన వసతులు కూడా సరిగ్గా లేవని అధికారులు గుర్తించారు. ఆసుపత్రిలో అనెస్థిషియా వైద్యుడే లేరు. ఆ బాధ్యతలు కూడా గైనకాలజీగా అవతారం ఎత్తిన జనరల్ సర్జన్ సుప్రజే నిర్వహిస్తున్నారని వెల్లడైంది. అలాగే ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ కూడా సరిగ్గా లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్ తో పాటు ల్యాబ్లను సీజ్ చేశారు. 15 రోజుల పాటు ఆసుపత్రిలో ఓపీ సేవల్ని నిలిపివేయాలని DMHO ఆదేశించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులను ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. కాన్పుకు సంబంధించిన వైద్యం మరి ఓబీజీ వైద్యం, ఆబ్స్టిక్స్ వైద్యం అంటాం. మరి ఆబ్స్టెట్రిషియన్స్ చేసే వైద్యం, మరి వాళ్ళు చేసే వైద్యాన్ని వేరే వాళ్ళు చేసినట్లయితే మరి మేము కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఇది కేవలం ఒక సుప్రజ ఆసుపత్రిలో జరుగుతున్న తతంగం మాత్రమే కాదని, జిల్లా వ్యాప్తంగా వైద్యాన్ని వ్యాపారంగా చేసుకుని విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న ప్రతి ఆసుపత్రిలో ఇదే తంతు సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గతేడాది దాదాపు 30 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చినా వారంతా వారం 10 రోజుల్లో తిరిగి ఆసుపత్రులను తెరిచారు. ఎప్పటిలాగే తమకు తెలిసిన వ్యాపారాన్ని కొనసాగించారు. ఇప్పుడు సుప్రజ ఆసుపత్రి విషయంలో కూడా ఇదే జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. నల్లగొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కూడా పెద్ద ఆపరేషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. 2023 మే నుంచి ఈ ఏడాది మే వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 9,703 కాన్పులు జరగ్గా అందులో సాధారణ ప్రసవాల సంఖ్య 1,813 మాత్రమే. దీన్ని బట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో సి సెక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజైరియన్లు దాదాపు 80% పైగా ఉందంటే అధికారులు ఏపాటి చర్యలు తీసుకుంటున్నారనేది తెలుస్తోంది. గర్భిణీల ఆరోగ్యాన్ని ఏమాత్రమూ పట్టించుకొని మహిళల ప్రాణాలతో చెలగాటమాడే ఆసుపత్రులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోరో అధికారులు మాత్రం సమాధానం చెప్పరు. ఎవరైనా గట్టిగా అడిగితే మాత్రం కేసులు నమోదు చేస్తామని, జైలుకు పంపిస్తామని ఎప్పటిలాగే ప్రకటనలు చేస్తారని సామాన్యులు మండిపడుతున్నారు.